ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో జయించిన మహిళలు, మహిళా ఉద్యోగస్తులు, పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. మహిళలు ఈ సృష్టికి మూలమని, జీవన మనుగడలో స్త్రీ పాత్ర మొదటిదని, మహిళలను గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయమని, మహిళా శక్తి గొప్పదనాన్ని ఆమె కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక రకాల సదుపాయాలను, సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, రానున్న రోజుల్లో మహిళలు ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని ఆమె అక్కడ మాట్లాడింది. అనంతరం ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. త్వరలో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ రాష్ట్రంలో పెడతామని, ఈ అసోసియేషన్ ప్రతి మహిళకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క మహిళ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఉపయోగించుకోవాలని, జీవితంలో మహిళలు కష్టాలను, బాధలను అనుభవించొద్దని, అలాంటి మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఎంతో ఉపయోగపడుతుందని ఝాన్సీ రెడ్డి ఈ సందర్భంగా తెలిపింది. మహిళ అనేది ఒక పురుషుడికి ఒక తోడు, అందుకని ఒక మహిళ ఐరన్ లేడీ అని అంటారు. మరి ఎన్ని రంగాల్లో ఎందు లేదు అందు లేదు సందేహం లేదని ఎన్ని రంగాల్లో వచ్చిన మహిళలందరికీ కూడా ఈరోజు నిజంగా కూడా స్పెషల్ దినోత్సవం. మరి మనం ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇండివిజువాలిటీ ఐడెంటిటీ కోసం తాపత్రపడుతున్నాం. మనమే కాదు ఇక్కడ ఉన్నది, మనకంటే ఎప్పుడో ఎన్నో జనరేషన్ల ముందే ప్రతి ఒక్కరు మహిళలు కూడా మన కోసం పోరాటం చేసి, మహిళల కోసం పోరాటం చేసి ఇన్ని విధంగా అన్నిట్లో కూడా ఈరోజు మనకి మహిళలకి ఈక్వాలిటీ అనేది జెండర్ అనేది ఒక మహిళే కాదు, మహిళ అయితే ఏమీ చేయలేదనేది లేకుండా మనం ఈక్వాలిటీగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా అంటే మనకంటే కూడా ముందు ఎంతోమంది మహిళలు పోరాటం చేశారు. మరి అదేవిధంగా కూడా ఈనాటికి కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర అంటే ఈ పురుషోలోకంలో ఎక్కడో ఒక దగ్గర ఇంకా వెనకబడి ఉన్నారు. మరి ఈయన మధ్య అన్ని రంగాల్లో కూడా మహిళలు రావడం జరుగుతున్నది. మరి ఒక మహిళను చదివిస్తే ఒక ఊరు మొత్తాన్ని చదివించినట్టు, మరి ఒక మహిళలకు ఉద్యోగం ఇస్తే ఒక ఇంటి మొత్తానికే ఉద్యోగం ఇచ్చినట్టు అని మనందరికీ కూడా చదువు అనేది ముఖ్య కారణం. మనం ఎవరు ఎంపవర్మెంట్ అవ్వాలి అని అంటే వేట అనేది 2018లో స్థాపించిన వేట అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది అమెరికాలో లాంచ్ చేయడం జరిగింది. ఇది 2018 నుంచి అమెరికాలో చాలా వరకు మహిళలకి సేవలు అందించడం కానీ, మరి ఇండియా నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరికైతే ఇండివిజువల్గా హెల్ప్ అవసరం ఉంటుందో మనందరికీ కూడా సేవలు అందించాల్సిందే. ప్రతిరోజు అందరినీ ప్రేమగా చూసుకోవాల్సిందే. ఇది మనకు మర్చిపోద్దు. తల్లి కొండంత తల్లి ఉంటే చాలు. ఇప్పుడు తండ్రి ఉన్నా, తండ్రి ఎక్కడ నేను మొగలు నేను తక్కువ చేయట్లేను. తండ్రి ఖచ్చితంగా కష్టపడి పిల్లల కోసం కష్టపడి కుటుంబాన్ని ఎదుగుతాడు తండ్రి. కానీ తండ్రి లేకపోయినా కానీ తల్లి ఉంటే చాలు అన్నట్టుగా చాలా సందర్భాలలో కూడా మనం చూస్తాము. పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలన్నా అది తల్లితోటే సాధ్యమవుతుంది. అంటే అందరినీ ఏకం చేయాలంటే అది ఒక మహిళ వల్లనే సాధ్యమవుతుంది. అట్లని మా అన్నలేని తక్కువ కాదు, వాళ్ళు కూడా కుటుంబాన్ని ఈదడానికి వాళ్ళ పాత్ర కూడా చాలా పెద్దది. ఈ వేట అనేది 2018లో ప్రారంభించడం జరిగింది అమెరికాలో. ఒకప్పుడు నేను కూడా వేటాలో మెంబర్ ఉండే అమెరికాలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా కానీ వేట ద్వారా, అది మేడం మాట్లాడతారు, ఈ వేట ద్వారా మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు వచ్చి చెప్పుకోవచ్చు. అంటే ఏదో ఒక సహాయమే కాదు, మీకు మానసికంగా ఏమైనా సహాయం కావాలన్నా కానీ అది తప్పనిసరి వేట ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ బాధలు ఉన్నా, మీరు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నా అది ఖచ్చితంగా వచ్చి మీరు వేట ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదొక మంచి వేదిక. వేట అనేది ఎప్పుడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి ఈ వేట ఎక్కడ పుట్టింది అన్నది మీకు కూడా తెలియాలి. వేట మహిళ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అన్నిట్లో మహిళలను ఎక్కడో వెనక్కి వేస్తుంటే అది చూసి మన ఝాన్సీ రెడ్డి గారు మరి మన మహిళలకే ఎందుకు ఒకటి ఉండదు